నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామములు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒక గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఒక గొప్ప లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ముందుగా సరైన దిశలో మరియు సరైన స్ఫూర్తితో ప్రేరేపించబడాలి. ఒక లక్ష్యాన్ని 4 ఇంగ్లీష్ సీలతో సాధించవచ్చు. 1 సి, క్యారెక్టర్, గుణం, మంచి నడవడిక ఉండాలి. 2వది సి, కెపాసిటీ, పని చేయగలిగిన శక్తి, సామర్థ్యం ఉండాలి. 3వది క్యాపిటల్, పెట్టుబడి, ధనం, వనరులు కలిగి ఉండాలి. 4వ సి, క్రెడిట్, విశ్వసనీయత, యోగ్యత, ప్రజల నమ్మకం. ఒక సంస్థలోని అధికారులు, కమిటీ సభ్యులు గుర్తుంచుకోవాల్సిన 17 ముఖ్యమైన విషయాలు. 1 పని చేస్తున్నప్పుడు మరియు ఏ పనిలో అయినా మేము అనే భావన ఉండాలి, కానీ నేను అనే అహంభావం ఉండరాదు. టీం వర్క్ ముఖ్యము. 2వది సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పాలి. ధన్యవాదాలు తెలపడం మంచి అలవాటు. 3వది ఏదైనా తప్పు జరిగితే పశ్చాత్తాపపడాలి, క్షమించండి అని చెప్పడానికి ధైర్యం ఉండాలి. 4వది ఇతరులతో గౌరవంగా మెలగాలి, మర్యాదగా ఉండాలి. 5వది ఎప్పటికీ విధేయుడిగానే ఉండాలి, నియమాలను పాటించాలి. 6వది ప్రతి కార్మికుడు మంచి సద్గుణాల కోసం 4D సూత్రాన్ని అనుసరించాలి. డెసిషన్, నిర్దిష్ట నిర్ణయం, స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. డివోషన్, భక్తి, త్యాగం, పనిపై ప్రేమ, సమయాన్ని వెచ్చించడం చేయాలి. డెడికేషన్, అంకితం, లక్ష్యం కోసం పూర్తిగా సమర్పించుకోవాలి. డిసిప్లిన్, క్రమశిక్షణ, క్రమబద్ధత, క్రమం తప్పకుండా పని చేయాలి. 7వ పాయింట్, ప్రతి కార్మికుడు తన మనసులో ఎల్లప్పుడూ SWOT విశ్లేషణ చేసుకోవాలి. అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, బలాలు. ప్రతి ఒక్కరూ తమ సొంత యోగ్యతలు, మంచి లక్షణాలు తెలుసుకోవాలి. గణితంలో బలం, మాట్లాడటంలో బలం, నాయకత్వంలో బలం మొదలైనవి. వీక్నెస్, బలహీనతలు. మన బలహీనమైన అంశాలు ఏమిటి? కోపం, సోమరితనం, ఆర్థిక ఇబ్బందులు, విద్యాలోపం వంటివి ఉంటాయి. ఆపర్చునిటీ, అవకాశాలు. మన చుట్టూ ఏ అవకాశాలు ఉన్నాయి? వినూత్నమైన ప్రణాళికలు, కొత్త సాంకేతిక, ప్రభుత్వ పథకాలు తెలుసుకోవాలి. థ్రెట్, బెదిరింపులు, సవాళ్ళు. మన ముందు ఉన్న ప్రతిబంధకాలు ఏమిటి? నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, అవినీతి, పోటీ. 8వ పాయింట్, కార్మికుడు పరస్పర చర్య ద్వారా మంచి ప్రజా సంబంధాన్ని కలిగి ఉండాలి. లేఖలు, సందేశాలు, సమావేశాల నిర్వహణ, కరస్పాండెన్స్ చేయగలగాలి. 9వది ఉన్నత అధికారుల నుండి మార్గదర్శకత్వం పొందాలి, సలహాలను, సూచనలను తీసుకోవాలి. 10వది నిజాయితీగా పనిచేసే వారికి ప్రతిఫలం ఇవ్వాలి. పథకాలు, సర్టిఫికెట్లు, షీల్డ్, ప్రశంసా పత్రాలు మొదలైనవి ఇవ్వాలి. 11వది కేంద్రానికి ఎప్పటికప్పుడు సాధించిన లక్ష్యాల వివరాలను తెలియచేయాలి. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవ్వాలి. 12 టైం టేబుల్, కాలపట్టిక సిద్ధం చేయడం ద్వారా క్రమంగా పనిచేయాలి. 13వది భయం లేకుండా మరియు శాంతియుతంగా పనిచేయాలి. నిర్భయంగా, ప్రశాంతంగా విధులు నిర్వహించడం అందులోని భాగం. 14వది లక్ష్యాన్ని BSI, భారత ప్రమాణాల సంస్థ లాంటి గొప్ప సంస్థగా మార్చాలి. నాణ్యత ప్రమాణాలు పాటించాలి. 15వ పాయింట్, వ్యక్తిగత ఇబ్బందుల పరిష్కారం కోసం వాటిని భాగస్వామ్యం చేయాలి, సహోద్యోగులుగా సహకరించాలి. 16వది సంస్థలోని అన్ని శాఖలు, విభాగాలను ప్రోత్సహించాలి, ప్రతి విభాగం యొక్క ప్రాముఖ్యతను గౌరవించాలి. 17 ఉత్పాదకతను, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాలి, తక్కువ సమయంలో ఎక్కువ పని. 18 సంస్థలోని కార్మికులు, పాల్గొనే వారందరూ మిషన్ పూర్తి ఏకాగ్రతతో గట్టి ప్రయత్నాలు చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్యాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మనసులో ఉన్న ఉన్నతమైన లక్ష్యాలను మనం గొప్ప ఆలోచనల మేరకు
పనిచేయాలి. అంటే సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం మరియు న్యాయం స్థాపించాలి. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం, భారతీయ బౌద్ధ సంస్థ కార్యకర్తగా భాగస్వామిగా ఉండాలి. సంస్థలోని ప్రతి కార్యకర్త ఈ క్రింది 24 లక్ష్యాలు కలిగి ఉండాలి. 1. సద్గుణాలు, మంచి ధర్మం, పవిత్రత, ఉన్నత నైతిక ప్రమాణాలు కలిగి ఉండాలి. 2. ఎలాంటి దుర్గుణం లేదా వ్యసనాలు, మద్యం, తాగుడు, పొగాకు, జూదం కలిగి ఉండకూడదు. 3. తెలివితేటలు మరియు వివేకం కలిగి ఉండాలి. 4. గౌరవప్రదంగా మర్యాదగా ఉండాలి. 5. త్యాగగుణం కలిగి ఉండాలి. వ్యక్తిగత లాభాల కంటే సామూహిక ప్రయోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. 6వ పాయింట్ ఆత్మగౌరవం, స్వాభిమానం కలిగి ఉండాలి. 7. సమానత్వాన్ని గౌరవించాలి. అందరూ సమానమైన భావన మనకు నిరంతరం ఉండాలి. 8. అన్ని మూఢనమ్మకాల నుండి విముక్తి పొందాలి. హేతుబద్ధంగా ఆలోచించాలి. 9. అహంకారం, గర్వం ఉండకూడదు. వినయంగా ఉండాలి. 10. సమతుల్యంగా ఉండాలి. కష్టాల్లో సుఖాల్లో ఒకే విధంగా ఉండాలి. 11. క్రమశిక్షణ, నియమబద్ధత పాటించాలి. 12. మానసికంగా బలంగా ఉండాలి. విమర్శలు, కష్టాలను తట్టుకోగలగాలి. 13. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. సోమరిగా ఉండరాదు. 14. ఆలోచనలో చిత్తశుద్ధి ఉండాలి మరియు దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. 18. సంస్థ కోసం పనిచేయాలి, స్వార్థం లేకుండా. 16. ధైర్యంగా ఉండాలి. సత్యాన్ని మాట్లాడడానికి, అన్యాయాన్ని ఎదుర్కొనడానికి ధైర్యం ఎప్పుడూ ఉండాలి. 17. ఇచ్చిన ఏ పనినైనా చేయడానికి శ్రద్ధగల మరి సిద్ధంగా ఉండాలి. కార్యదక్షత కలిగి ఉండాలి. 18వ పాయింట్ స్పష్టంగా బహిరంగంగా మాట్లాడాలి. సంశయం లేకుండా సత్యంగా మాట్లాడాలి. 19. అతి ఆశయాలు, అత్యాశ ఉండకూడదు. 20. అందరితో సోదరభావం, అందరూ తోబుట్టువులే అనే భావన ఉండాలి. 21. ప్రజలకు రక్షకుడిగా అండగా ఉండాలి. 22. అందరికీ మిత్రునిగా, స్నేహితుడిగా ఉండాలి. 23. సంస్థ యొక్క ఆదేశాలను పాటించాలి. 24. సంస్థ పట్ల ఉన్నత గౌరవం కలిగి ఉండాలి. 25. అంబేద్కర్ ఉద్యమానికి మద్దతుదారులుగా ఉండాలి. 26. బౌద్ధ మతం, విజ్ఞాన శాస్త్రంపై నమ్మకం కలిగి ఉండాలి. బౌద్ధం, విజ్ఞాన శాస్త్రం ఒక సైన్స్. ఐన్స్టీన్ మరియు బౌద్ధ మతం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ బౌద్ధ మతం మరియు విజ్ఞాన శాస్త్రంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయనకు ఆపాదించబడిన ప్రసిద్ధ వ్యాఖ్య, ఆధునిక శాస్త్రీయ అవసరాలను ఎదుర్కోగల ఏదైనా మతం ఉంటే అది బౌద్ధ మతం అని ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఐన్స్టీన్ రచనలలో ఎక్కడా లేదు, కానీ బౌద్ధంపై ఆయనకున్న గౌరవాన్ని ఇది సూచిస్తుంది. బౌద్ధం శాస్త్రీయ మరియు తాత్విక దృక్పథాల కలయిక. ఇది శాస్త్రీయ పద్ధతిని, ప్రయోగం, పరిశీలనను సమర్థిస్తుంది. హేతుబద్ధత కలిగినది, తర్కం, వివేచనతో కూడుకున్నది. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం వెతుకుతుంది. మనసు మరియు పదార్థం అంటే ఏమిటి? వాటిలో ఏది ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంది? విశ్వం ఒక లక్ష్యం వైపు పయనిస్తున్నదా? మనిషి స్థానం ఏమిటి? ఉదాత్తమైన జీవనం ఉందా? బెర్నార్డ్ రస్సెల్ బౌద్ధ మతం, విజ్ఞాన శాస్త్రం మధ్య పరిపూర్వకమైన సంబంధం ఒకటి మరొక దాని లోపాన్ని పూరించేది ఉందని అన్నారు. బౌద్ధ ఆధునికవాదం స్పృహతో మరియు ఆలోచన విధానాలకు అనుగుణంగా ఒక కొత్త ఆధునిక బౌద్ధ మతం రూపొందించుకోవడం ప్రారంభించింది. బౌద్ధ మతాన్ని ఒక మతంగా కాకుండా ఆలోచన వ్యవస్థగా పునర్నిర్వచించే లక్ష్యంతో బౌద్ధ ఆధునికవాదం ఏర్పడింది. బుద్ధుడు బ్రాహ్మణ అర్చకత్వం మరియు భారతదేశాన్ని కప్పి ఉంచిన మూఢనమ్మకాలు మరియు ఆచారాలు తెలుసుకోవాలి.
బౌద్ధం వర్సెస్ క్రైస్తవం చారిత్రక సంబంధం. క్రైస్తవ మతం బౌద్ధ మతం కంటే గొప్పదని ప్రకటించబడింది. దీనికి ప్రతిగా 19వ శతాబ్దపు చివరి మరియు 20వ శతాబ్దపు ప్రారంభంలో బౌద్ధ ప్రముఖులు బౌద్ధ మతమే నిజమైన శాస్త్రీయ మతమని వాదించారు. క్రైస్తవ మతానికి సృష్టికర్త దేవుడు ఉన్నాడు, బౌద్ధ మతానికి దేవుడు లేడు. క్రైస్తవ మతానికి విశ్వాసం బ్లైండ్ ఫెయిత్, బౌద్ధ మతానికి కారణం క్యాజువాలిటీ ప్రత్యక్ష అనుభవం. క్రీస్తు దైవం, దేవుని కొడుకుగా ఉన్నాడు. బుద్ధుడు మానవునిగా జన్మించి కృషితో జ్ఞానం పొందినాడు. సైన్స్ దృష్టిలో ఇటీవల కాలంలో క్వాంటం ఫిజిక్స్ మరియు కాస్మాలజీ కంటే న్యూరో సైన్స్ మెదడు శాస్త్రం ఎక్కువ ప్రాధాన్యత అంతరించుకుంది. ముఖ్యంగా ధ్యానం మెడిటేషన్పై పరిశోధన పెరిగింది. ఒత్తిడి తగ్గింపు, బరువు తగ్గించుకోవడం, రక్తపు బీపీని నియంత్రించుకోవటం, కొలెస్ట్రాల్ను తగ్గింపు చేసుకోవడం, మాదక ద్రవ్య దుర్వినియోగం నివారణకు ధ్యానం ఉపయోగపడుతుందా అనే అధ్యయనాలు జరుగుతున్నది. ఇది మైండ్ఫుల్నెస్, స్మృతి, ప్రస్తుత క్షణంలో జాగృత అనే భావన చుట్టూ తిరుగుతుంది. క్వాంటం భౌతిక శాస్త్రం మరియు బౌద్ధం. 1940లలో చాలామంది భౌతిక శాస్త్రవేత్తలు తూర్పు తత్వశాస్త్రం, ముఖ్యంగా బౌద్ధం మరియు న్యూటోనియన్ అనంతర క్వాంటం భౌతిక శాస్త్రం మధ్య సారూప్యతలను గుర్తించారు. ఉదాహరణకు ఎలక్ట్రాన్ యొక్క స్థానం గురించి ప్రశ్నలకు భౌతిక శాస్త్రం ఇచ్చే సమాధానాలు. అది ఇక్కడే ఉందా? లేదు. కాలక్రమేణా దాని స్థానం మారుతుందా? లేదు. అది విశ్రాంతిగా ఉందా? లేదు. అది చలనంలో ఉందా? లేదు. ఇది బుద్ధుడు మరణాంతరం స్వీయ స్థితి గురించి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలను పోలి ఉంటుంది. తథాగతుడు మరణించిన తర్వాత ఉంటాడా? ఉండడా? లేడా? ఉండి కూడా లేడా? ఉండకపోతే లేడా? ఇవన్నీ అవాక్యతలు, చెప్పలేనివి, వర్ణించలేనివి. బుద్ధిని మధ్యమ మార్గం, ఏదైనా మంచి డేటా సైంటిస్టులాగా బుద్ధుడు విపరీతాలను, అతి తీవ్రమైన భోగాలను లేదా అతి కఠోరమైన తపస్సును విస్మరించడం నేర్చుకున్నాడు. సత్యం చాలా అరుదుగా విపరీతంగా దొరుకుతుందని గ్రహించి మధ్యమ మార్గాన్ని అభ్యసించాడు. చివరిగా బౌద్ధం ఒక మతం కంటే ఎక్కువ. ఇది శాస్త్రీయ దృక్పథం, మనసు యొక్క శాస్త్రం మరియు జీవన విధానం, లైఫ్ స్టైల్. ఇది శీలం, నైతికత, సమాధి, ధ్యాన, ఏకాగ్రత, ప్రజ్ఞ, అంతర్దృష్టి ద్వారా బాధల నుండి విముక్తి పొందే మార్గాన్ని చూపిస్తుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.